హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ మణికార్తి7. ఈరోజు వ్లాగ్ వచ్చి సండే మార్నింగ్ 3 o'clock ఇది. ఈరోజు అర్లీ మార్నింగే లేచేసాము, ఎందుకంటే నా చిన్న కొడుక్కి ఈరోజు పుట్టు వెంట్రుకలు సండే రోజే తీస్తాము. ఇక్కడ మేము ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. ఈ ఏరియాలో కోలార్ డిస్టిక్లో ఆ విధంగా ఏమని పిలుస్తారు వెంట్రుకలు ఇచ్చేదాన్ని అంటే ముందెవర అని పిలుస్తారు. ఇక్కడైతే సండేనే ఇస్తారు, అది కూడా మునేశ్వర స్వామికి ఇస్తారు. మేమైతే మునేశ్వర స్వామి మేము టేకాల్లో బనళ్ళి అని ఉంది కదా, అక్కడ వెంట్రుకలు తీస్తాము. అయితే ఈ దేవునికి థర్స్డే అంటే గురువారము లేకపోతే సండే మాత్రమే, అంటే భానువారం మాత్రమే మేము వెంట్రుకలు తీసేది మాత్రం భానువారము. పూజలు అయితే గురువారం లేకపోతే భానువారం జరుగుతాయి. మేమైతే ముందెవరా అంటే మేము వెజిటేరియన్ కాబట్టి మేము నాన్ వెజ్ అయితే చెయ్యము. నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ అక్కడే కోడి కోసి అన్నీ చేస్తారు. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి మేము పొంగళ్ళు, చిత్రాన్నము, పెరుగన్నము ఇలాంటివి చేస్తాము. దేవుని కోసం నేనైతే ప్రసాదంగా చిత్రాన్నం చేశాను. అక్కడ పంచడానికి అనేసి మిక్స్చర్ పాకెట్లు చేసుకున్నాము. అలాగే మైసూర్ పాకు కొంచెం పంచుదామనేసి, అక్కడ అందరికీ ఇద్దామనేసి మైసూర్ పాకు. మేము అక్కడ దేవునికి సల్ముద్ద అనేది పెడతాము. సల్ముద్ద అంటే తెల్లన్నం పైన పెరుగు వేసి పెట్టేది. సల్ముద్ద నైవేద్యంగా కూడా పెడతాము. అలాగే మునేశ్వర స్వామికి పొంగళ్ళు, పెసరబ్యాళ్ళు వేసి పొంగల్ చేస్తాం కదా, ఆ పొంగల్ అంటే చాలా ఇష్టం మునేశ్వర స్వామికి. అది కూడా నేను ఇంట్లోనే చేసుకొని వెళ్తున్నాను. అలాగే దేవుని పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేను సామాన్యంగా బయటికి వెళ్ళినా దేవుని పూజ అయిన తర్వాతనే మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇంట్లో దేవునికి మొక్కిన తర్వాతనే బయటికి వెళ్ళేది. 90% ఏంటి 99% దేవునికి పూజ అయిన తర్వాతనే ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, ట్రిప్స్ వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా అంతే ఇంట్లో దేవుని దీపాలు పెట్టిన తర్వాతనే బయటికి వెళ్తాము. మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే, ఎక్కడైనా వెళ్ళాలంటే ఇంట్లో దేవుని పూజ అయిన తర్వాతనే బయలుదేరండి. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎక్కడి సామాన్లు అక్కడ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సర్దుకొని బాబుకి ఏం కావాలి, మాకేం కావాలి, అక్కడ దేవునికి ఏం కావాలి అన్నీ సర్దుకొని కార్ అయితే వచ్చేసింది. ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. అందరు బయలుదేరుతున్నారు. చూడండి అందరు కూర్చున్నారు. ఇక్కడి నుంచి అయితే 45 minutes పడుతుంది టేకాల్కి. మేమైతే బంగారుపేటకి వెళ్ళి అక్కడి నుంచి టేకాల తర్వాత బనళ్ళి అనేసి, చాలా అంటే చాలా దేవుడు అయితే చాలా బాగుంటుంది అక్కడ. వాన అంటే వాన కాదు, ఈరోజు ఫుల్ వాన అంటే వాన. ఈ వానలోనే బయలుదేరుతున్నాము, ఎందుకంటే ఇంకా 11th month కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇంకా వెంట్రుకలు తీయాలి కాబట్టి బాబుకి వానలోనే వెళ్తున్నాము. ఇప్పుడే భయంగా ఉంది నాకైతే, బాబు ఇంకా ఎంత గలాట్ చేస్తాడో వెంట్రుకలు తీసేటప్పుడు అనేసి. ఈ ఊరైతే టేకాల్ ఇది. దేవుడైతే ఉండేదైతే బనళ్ళి, టేకాలు, బంగారుపేట తాలూకు, కోలార్ డిస్టిక్, అలాగే కర్ణాటకలో ఉండేది. ఈ దేవుడైతే చాలా అంటే చాలా నమ్ముతాను నేను ఈ భగవంతుణ్ణి. వెళ్ళేపాటికే వెంట్రుకలు తీసే అన్న వచ్చేసారు. బాబుకు వెంట్రుకలు తీసేదానికి చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసేసాడు. తలపైన నీళ్ళు వేసేపాటికే ఇంకా కొంచెం లైట్గా ఏడుపు స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా ఎంత ఏడ్చాడంటే వెంట్రుకలు తీసుంటే చాలా అంటే చాలా ఏడ్చాడు. అంటే పెద్ద కొడుకు కంపేర్ చేసుకుంటే వీడు కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ముందు వెంట్రుకలు తీసిన తాత అయితే వెంట్రుకలు తీసింది కూడా సరిగ్గా తెలీదు పట్టుకోవడానికి బాబుని. అలాగే తాత కూడా చెయ్యి అయితే నడుగుతుంది. చాలా అంటే చాలా ఏడ్చాడు. వీడు కొంచెం పర్వాలేదు. ఇక్కడ దేవుడైతే కింద చెట్టు కింద అలిగి పనుకో ఉంటాడు కాబట్టి మునేశ్వరుడు అంటాడు. కోపం చేసుకుని వచ్చి పనుకో ఉంటాడు కాబట్టి మునేశ్వరుడు అంటాడు. అంటే కోపం చేసుకునే వాళ్ళని ముని అంటారు కదా, ఆ దేవుడు ఇక్కడ ఉండేది. అలాగే పక్కన అక్కగారులు అంటారు కదా, ఆ అక్కగారులు ఉండేది. అక్కడ పూజ అయిన తర్వాతే మనం ఇక్కడ మునేశ్వరునికి వచ్చి పూజ చేసుకుంటాము. ఇక్కడ దేవుడు పనుకొని ఉంటాడు. అంటే దేవుడు కూడా మామూలు చెక్కింటారు కదా, అలాంటి దేవుడు కాదు. ఇది మన్నులోనే దేవుడు ఇలా పుట్టిండేదంటారు, పుట్టుశిల అంటారు కదా, అలాంటి దేవుడు ఇక్కడ ఉండేది. కూడా ఫుల్ వాన అంటే వాన కాదు, ఫుల్ రష్ ఉండారు జనాలు. అయితే మేము వెళ్ళేపాటికి మస్తు కోడ్లు, గొర్రెలు అన్నీ కొట్టేసిండారు. చాలా అంటే చాలా రష్గా ఉన్నింది. ఆ రష్లోనే అందులో వానలోనే పూజ చేసుకొని వచ్చేసాము. మీరు చూస్తేనే తెలుస్తుంది. చాలామంది అంటే ఇక్కడ 12 o'clock లోపల పూజ చేసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడనేసి మీరు కూడా చూడండి. ఇక్కడ చాలా బాగుంటారు దేవుడైతే. అంత రష్ ఉంటే కూడాను పూజ అయితే చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. బాబు కూడా ఎక్కువ గలాట్ అయితే చేయలేదు. చూడండి బాబు వాళ్ళ ఆయన దగ్గర ఎంత సైలెంట్గా ఉన్నాడో.
అలాగే ఈరోజు ఏమేమి పిక్స్ తీసుకున్నామో అన్ని పిక్స్ మీతో షేర్ చేస్తాను. మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దేవునికి పూజకి ఏమేమి తీసుకెళ్తామో, ఏమేమి వస్తువులు కావాలో, పచ్చ సామాన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.